హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతుగాయి అఫీషియల్. మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం స్వీట్ షాప్లో చేసుకునే బాల్స్ అని ఎలా చేసుకోవాలనేది సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, చూసేయండి. ముందుగా ఒక జల్లెడ తీసుకొని అందులో పిండి వేసుకొని బాగా జల్లించుకోవాలండి. జల్లించుకున్న దానిలో తగినంత సాల్ట్, చిటికెడ సోడా వేసుకొని ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యిని నేను 2 స్పూన్లు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 6 స్పూన్లు షుగర్ వరకు అయితే వేసుకోవాలండి. ఇది చిన్న స్పూన్ కాబట్టి 6 స్పూన్లు వేసుకున్నాను. టీ స్పూన్ టైప్ అయితే 4 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ అయ్యే వరకు అయితే మనం కలుపుతూ ఉండాలి. అలా అయితేనే బాగుంటుంది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి తగినంత నీరు వేసుకొని చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలండి. అలానే మరీ గట్టిగా కలపకూడదు, కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. అలా అయితేనే మనకి బాల్స్ అనేది స్మూత్గా చాలా బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు. చూస్తున్నారు కదా, ఇలా అయితే కలుపుకోవాలండి. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది కదా, చూడండి చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మూత పెట్టుకొని 1 అవర్ రెస్ట్ అయితే ఇవ్వాలండి. ఇప్పుడు నేను షుగర్ సిరప్కు 2 గ్లాసులు పిండికి 2 గ్లాసులు పంచదార తీసుకున్నానండి. 2 గ్లాసులు పంచదారకి 2 గ్లాసులు నీరు అయితే తీసుకోవాలి. తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మన దగ్గర యాలక్కాయ పొడి ఉంటే యాలక్కాయ పొడి అయితే వేసుకోవాలి, లేదా కుంకుమ పువ్వు ఉన్నా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకున్నాక ఇవైతే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని పాకం వచ్చే వరకు అయితే ఎక్కువ పాకం రానవసరం లేదు. గులాబ్ జామ్ కన్నా తక్కువ వస్తే సరిపోతుంది. తీగ పాకం అవసరం లేదు, ముద్ర పాకం కూడా అవసరం లేదండి. అవర్ తర్వాత చూడండి ముద్ద అనేది ఎలా ఉందో. ఇలా ఒక సగం ముద్ద తీస్తే ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి రావాలండి. ఇలా వస్తేనే మనకి ముద్ద అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే నిమ్మకాయ సైజ్ అంతా ఉండ తీసుకొని చేసుకోవాలని చూపిస్తున్నానండి. మరీ పెద్దవైతే తీయకూడదు. పెద్ద తీయడం వల్ల లోపల కుక్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఫింగర్తో తిప్పాలండి. రౌండ్ తిప్పాలి. అలా పెట్టి ఉంచకూడదు. గారి టైపు రౌండ్లో ఇలా చుట్టూ తిప్పుతూ ఉండాలి అనమాట. ఇలా నేను అన్నీ చేసుకున్నాను, ఒక దగ్గర పెట్టుకున్నాను. మనం రౌండ్ చేసుకునేటప్పుడే బాల్స్ అనేవి పువ్వులాగా అయితే వేడాలండి. అలా అయితేనే బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. అది లైట్గా హీట్ ఎక్కిన తర్వాత పక్కనున్న బాల్స్లు అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఎక్కువగా అయితే ఆయిల్ హీట్ ఎక్కించకూడదండి. అలా అయితే బాల్స్ అనేది లోపల కుక్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు ఒక్కొక్క బాల్స్ అయితే మనం వేసుకుందామండి. చూసారు కదా, బాల్స్ వేసేటప్పుడు చాలా చిన్న బబుల్స్ అయితే వస్తున్నాయి. ఇలా రావడం వల్ల ఆయిల్ లైట్గా హీట్ ఎక్కింది అని అర్థం. ఈ ఆయిల్లోనే మనకి కడాయిలో పట్టినన్ని బాల్స్ అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక ఇలా పైకి అయితే తేలుతాయండి. పైకి తేలేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా కదుపుతూ రివర్స్ అయితే తిప్పుకోవాలండి. ఇలా పువ్వులా విచ్చుకోవాలండి. ఇలా విచ్చుకున్నట్టయితే మనం షుగర్ సిరప్లో వేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది లోపల వరకు వెళ్ళి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట, జ్యూసీ బాల్స్. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్లోకి అయితే చేంజ్ అయ్యాయి కదండి. చూడండి పువ్వులాగా ఎంత మంచిగా వీడాయో. ఇలా అయితే వేడాలండి. ఇలా వేడితే షుగర్ సిరప్లో వేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది లోపల వరకు వెళ్ళి జ్యూసీగా అయితే ఉంటుందండి. అలాగే మనం పక్కన పెట్టుకున్న రిమైనింగ్ బాల్స్ కూడా కడాయికి సరిపోయినన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న బాల్స్ను పక్కన పెట్టిన షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలండి. షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండకూడదు, లైట్ హీట్ ఉంటే సరిపోతుందండి. అందులో వేసుకొని అందులో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని 2-3 సెకండ్స్ అయితే డిప్ చేయాలండి. డిప్ చేసినాక అవి తీసి పక్కన అయితే పెట్టుకోవాలి. అలాగే రిమైనింగ్ బాల్స్ అనేది ఇలా పువ్వులా వేడాలండి. అలా అయితేనే షుగర్ సిరప్ లోపల వరకు వెళ్తుంది. చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా, జ్యూసీగా. చాలా సింపుల్ ప్రాసెస్లో బాల్స్ ప్రిపరేషన్ అయితే చెప్పేశాను, చూసేయండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.